వ్రచ్చద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్, అడ్డంగా నాకెవరైనా వస్తే పోరాడి మొత్తం నాశనం చేస్తా, అనుమానం ఏళ్ళ అని ఈయన ఒక్కడు వెళ్ళాడు. అవతల వారు ఎలా వచ్చారండి? విలన్ మహానుభావులు వారు వేరుగా వచ్చారు, పెద్ద బలగంతో వచ్చారు. భటసంఘంబులతో రథావళులతో శిశుపాలుడు వచ్చిన విధానం, ఎంత ఎక్విప్మెంట్, పరికరాలు, పెద్ద బిల్డప్. భటసంఘంబులతో రథావళులతో భద్రే భయూధంబుతో పటువేగాన్విత ఘోటక వ్రజముతో, పటువేగాన్విత ఘోటక వ్రజముతో బంధుప్రయశ్రేణితో కటు సంరంభంబున వచ్చే విదేహ తనయన్ గైకుందునంచు, కటు సంరంభంబున వచ్చే విదేహ తనయన్ గైకుందునంచు, కటు సంరంభము మీర విదేహతనయన్ గైకుందునంచున్ విశంకట వృత్యన్ శిశుపాల భూపతియు వచ్చన్ గర్వియై అవ్వీటికిన్, కడున్ గర్వియై వీటికిన్. భటసంఘంబులతో 10,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చాడు. రథావళులతో, రథాలు కూడా వచ్చాయి. వెనకాల భద్రే భయోధంబుతో ఏనుగులు కూడా వచ్చే, తొండాలు ఎత్తుకుంటూ. వీడు బారిపోతే అవన్నీ బారిపోవలసిందే. వాటికే ఉంటుంది ఇంట్రెస్ట్, వాటికి రుక్మిణీదేవి అక్కర్లేదు, వాటి గొడవ వాడిది. వీళ్ళన్నీ తీసుకొస్తారు కదా. మనిషి తన లౌకిక ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి సృష్టిలో ప్రతి జంతువుని, ప్రతి చెట్టుని వినియోగించుకుంటాడండి. నన్ను అడిగితే మానవ జన్మంత దుర్మార్గపు జన్మ ఇంకోట్లేదు. అన్ని జంతువులు ఏవి వాటికి సహజ ప్రవృత్తితో ఉంటాయి, అసహజంగా ప్రవర్తించేది మనమే. ఏ జంతువు సాటి జంతువుని తినదు, సాటి మనుషుని దోసుకు తినేవాడు మనిషి ఒక్కడేనండి. ఆశ్చర్యంగా ఉంటుంది. పులిని తిందు, లేడిని తిందు, సింహాన్ని తిందు, మనిషిని తినేవాడు మనిషి ఒక్కడే. ఒక మనిషిని మరొక మనిషి దోచుకొని బతుకుతున్నాడు ఈవేళ కలియుగంలో. ప్రతివాడు ఏదో చెప్పి మన దోచుకునేవాడే. మరి ఇంక మానవ జన్మ గొప్పది ఎలా అవుతుంది? మనం చేసుకుంటే అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఆత్మజ్ఞానం కోసం ఉపయోగపడేది ఇదే, అజ్ఞానంలో పడేసేది ఇదే. నువ్వు ఏం చేసుకుంటావు నీ ఇష్టం. అంటే దాని సైన్యంతో వచ్చాట. పటు వేగాన్విత ఘోటక వ్రజముతో, బ్రహ్మాండమైన వేగంతో వెళ్ళే ఘోటకాలంటే గుర్రాలు వేసుకొచ్చాట. బంధుప్రియశ్రేణితో, బంధువులతో, ప్రియమిత్రులతో, అందరితో వచ్చాట. కటు సౌరంభము పటు సౌరంభమునన్ విదేహతనయన్ గైకుందునంచున్ విశంకట వృత్తిన్ తనుదెంచే. ఏవైనా సరే రుక్మిణీదేవిని నేను చేపడతా అని విశంకట, ఎటువంటి శంకలు లేని, అనుమానం లేని ఒక పెద్ద రౌడీలాగా వచ్చాట. గర్వి అవ్వీటికిన్, మిక్కిలి గర్వంతో ఆ వీటికి వచ్చాట. ఎందుకని? వాడి ఆత్మ ఘోషిస్తోంది, ఒరే అబ్బాయి, మొదటి జన్మలో పుత్రుడిని అడ్డంగా పెట్టుకుని పోరాడావు, రెండో జన్మలో భార్య కోసం పోరాడావు, ఆయన భార్యని నీ సొంతం చేస్తావు అనుకున్నావు, సాధ్యం కాల. ఇప్పుడు పెళ్లి కాని కన్య ఉంది, నీకు కేటాయించారు, ఆయన పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చూసుకో, ఇది నీకు చివరి ఛాన్స్. మన రాజకీయ పరిభాషలో చెప్పాలంటే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు అన్నాడు శిశుపాలుడు. ఈ ఒక్క ఛాన్స్ చాలా, ఈ ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం, చూసుకో. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే ఇక్కడ తెగించాలి, ఇక్కడ రాజీ పడకూడదు, తెగించాలి. ఎందుకంటే చక్రం రావాలి. అందుకే శిశుపాలుడు తెగించాడు. కృష్ణుడు లేదు, నేను చూసుకుంటా మొత్తం అంతా కూడా అని వచ్చాడు. ఇక్కడ రుక్మిణీదేవి పరిస్థితి ఎలా ఉందయ్యా? అగ్నిద్యోతనుడు వెళ్ళాడు, ఆయన రాలేదు, బాధపడుతోంది పాపం. లగ్నం వెళ్ళి వివాహముంగదిశే ఎలా రాడు గోవిందుడు. ఏం పద్యాలు రాస్తాడు పోతన గారు. లగ్నం వెళ్ళి వివాహముంగదిశే ఎలా రాడు గోవిందుడు, ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడేటి కిందడసి. బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడేటి కిందడసి. నా యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతము ఎభంగిన్ ప్రవర్తించునో. నా యత్నంబు సిద్ధించునో భగ్నం వైచనునో విరించి కృతము ఎభంగిన్ ప్రవర్తించునో. టెన్షన్ వస్తే ఎలా తట్టుకోవాలో ఈ పద్యాలు చెబుతాయి. అనుకున్న పని అవ్వదు, విరహం కావచ్చు, మరొకటి కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఆందోళనకి లోను కావద్దు. దానికి విరుగుడు భగవత్ ప్రార్థన. ఇందులో ప్రార్థన ఉంది. ఏమో ఏమనుకున్నాడు, ఆడపిల్లని ఇలా సందేశాలు పంపచ్చా,
ఇప్పుడైతే పర్వాలేదు, అప్పుడు ద్వాపర యుగంలో పెద్ద నేరం ఇది. ఆయన క్షత్రియ కన్య కాబట్టి పర్వాలేదు, ఎందుకంటే క్షత్రియ కన్యలకు ఆ స్వాతంత్రం ఉండేది. వాళ్ళకి స్వయంవరం ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు, స్వయంవరం ఉంది, దాన్ని ఎవడు కాదనడానికి వెళ్ళేది. అందుకే చేసింది ఆవిడ, కులాచారం ప్రకారమే చేసింది ఆవిడ. ఏం దుస్సాహసం చేయాల, సాహసం చేయించి రుక్మిణి, దుస్సాహసం కాదమ్మా అది, వాళ్ళ కులాచారాన్ని పాటించింది. ఈ పని బ్రాహ్మణ కన్య చేస్తే దోషం, ఏ కుల కన్య చేసినా దోషమే, సంప్రదాయం అంతే. క్షత్రియ కన్యకి దోషం లేదు. వాళ్ళు రాజులకు కొన్ని పద్ధతులు ఉంటాయి ప్రత్యేకంగా. నలుగురు భార్యలను చేసుకునే హక్కు పూర్వం రాజులకు ఇచ్చారు, మనందరికి ఇవ్వలేదు ఇక్కడ. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ తలనొప్పులు వేరు. ఒక్కోసారి రెండు రాజ్యాల మధ్యలో సంధి జరగాలంటే పెళ్లి జరగాలండి. తిమ్మరుసు మహామంత్రి కృష్ణదేవరాయలకి గజపతి రాజుల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసాడు, యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగాలంటే పెళ్లి చేసుకోవాలి. నాకు ఇదివరకే 2 పెళ్లి కుదరదు, చేసుకో, అధికం ఫలం. తిమ్మరుసు చేశాడు స్వయంగా. గజపతులను జయించిన కృష్ణదేవరాయల వల్ల కాల, విజయనగరం గజపతులను జయించిన కృష్ణదేవరాయల వల్ల కాల. గజపతి వస్తున్నాడని తెలిసింది, తిమ్మరుసు వ్యూహం పెట్టి అక్కడి నుంచి చెన్నాదేవిని పిలిపించాడు. చెన్నాదేవిని ఇటు ఇచ్చేలా చేశాడు. అంతే, కృష్ణదేవరాయలు అల్లుడైపోయాడు. ఏం చెబుతా, అల్లుడిని చంపుకుంటావా? అది మంత్రి తెలియదు, ఎందుకంటే యుద్ధాన్ని ఆపారు. ఇంకా నేను ఒక నమస్కారం చేస్తానండి పూర్వపు మంత్రుడికి, పూర్వపు రాజకీయ అధికారులకి. కోడి పందాలతో యుద్ధాన్ని ఆపారండి వాళ్ళు. పల్నాటి యుద్ధం కోడి పందాలతో ఆగిందమ్మా, కోడి పందాలతో ఆపారు. మా గురజాల కోడి మంచి గుడ్డి మీ గురజాల కోడి గుడ్డి కోడి, మా మాచర్ల కోడి మంచి కోడి అని పోరాడుతున్నారు. అంటే ఒక భయంకర యుద్ధాన్ని ఒక కోడి పందాలతో తేల్చారు. కోడి పందాల వల్ల ప్రయోజనం కూడా ఉంది. అది ఇప్పుడు ఎలా మారింది, వ్యసనం కింద మారింది. అది ఏ పరిష్కారం కాకపోగా జీవులు హింసింపబడుతున్నాయి. ఇప్పుడు గాజా యుద్ధాన్ని, ఆ ఉక్రెయిన్ యుద్ధానికి 2 కోడి పందాలు వేసేస్తే గొడవలేదు. మనం అయితే అంతే ఉపాయం చెప్తాం, 2 కోళ్ళు వేసేయండి. పుతిన్ గారు 1 కోడి, ఆ నెల్సన్స్కీ వాడు కూడా 1 కోడి, ఈ నెతన్యాహు ఇజ్రాయెల్ వాడు 1 కోడి, ఈ వీడెవడు ఈ హమాస్ ఉగ్రవాది 1 కోడి వేసి ఏదైతే అది కట్టుబడాలి మాట, వాళ్ళు కట్టుబడేవారు. కోడి పందెం అనేసారు, ఏ కోడిని ఎక్కితే ఆ కోడి. హింస తప్పింది కదండి, ఏదో ఒక జీవహింస జరిగితే జరిగిన లక్షల మంది ప్రాణులు బతికారు కదా. అంతమంది ప్రాణులను కాపాడినందుకు బహుశా ఆ కోడి కూడా సంతోషిస్తుంది. పోన్లే, నేను ప్రాణత్యాగం చేశానట, బలిదానం. అలా సింపుల్గా తెమిల్చేవారు వ్యవహారాలు. ఇప్పుడు దాన్ని పీకి పాకం చేసేసి కోడి పందాలలో కోర్టు పందాల కింద మారే 25 ఏళ్ళైనా తెవలలేదు, ఇక్కడ ఎకరాలు అయిపోయాయి. దాన్ని వాళ్ళు కనిపెట్టిన విధానాలను శాంతిమయంగా ప్రపంచం ఉండాలంటే ఏదో ఒక ఉపాయం పెద్దలు చెప్పాలి, పిల్లలు వినాలి. అందుకని ఇక్కడ విరహంతో బాధపడుతున్న కంగారు, ఇది విరహం కూడా కాదు, ఆందోళన. లగ్నం ఎల్లి, గొప్ప మాట, ఎల్లి. ఎల్లి అంటే టుమారో, అందుకే ఎల్లుండి. ఎల్లి తర్వాత వచ్చే రోజు ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో. అది తెలుగు భాష. ఎన్ని మర్చిపోయామో చూడండి. ఎల్లుండిరా, ఎల్లుండిరా, అవతల ఎల్లుండి, మరి ఆ ఎల్లుండికి అవతల రోజు. ఇంత గొప్ప భాష ఈ ఎల్లి. మామూలుగా వాళ్ళ ఎల్లి రణంబు చేసెదవో ఏర్పడజెల్పుము కౌరవేశ్వర, చెల్లియ చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించి నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ, నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపక పొందు చేసెదో, ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడజెల్పుము కౌరవేశ్వర అని తిరుపతి వెంకట కౌరవారు. ఎల్లి అంటే టుమారో, లేకపోతే రేపే యుద్ధం ఖాయం. అది మనం మర్చిపోయి ఎల్లుండి గుర్తుంటే ఎల్లి అర్థం అవుతుంది. అందుకే లగ్నం ఎల్లి, ఇదేదో వెళ్ళిపోయిందని కాదు ఇక్కడ. రేపే ముహూర్తం, 24 గంటలు కూడా లేదు. ఇంకెప్పుడు వస్తాడు పెళ్లి కొడుకు? బొట్టలో కూర్చొని సిద్ధంగా ఉంది ఇవిడ. నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, పెళ్లి కూతురు బొట్టలో కూర్చుంటుంది, పెళ్లి కొడుకు కూర్చోడేమండి అన్నారు. ఆవిడ 5 నిమిషాలు కూర్చొని లేచిన తర్వాత వాడు ఈ బొట్టలో పడ్డాడు, ఎప్పటివరకు లేవలేదని చెప్పారు. అలాగే ఇప్పుడు బొట్ట ఒకటి తెచ్చుకుని సిద్ధంగా కూర్చుంది అక్కడ. పెళ్లి కొడుకు రావట్లా, వివాహమున్ గదిసే, పెళ్లి సమయం వచ్చేస్తుంది. ఎలా రాడు గోవిందుడు. సరిగ్గా ఇది మనం అశుభం అనుకోవద్దమ్మా. పెద్ద వయస్సు వస్తే ఇలాగే ప్రార్థించారు. మరణించే సమయం వస్తుంది, వృద్ధాప్యం వచ్చింది, రోగాలు వచ్చాయి, శరీరాన్ని తినేస్తున్నాయి, ఇంకా గోవిందుడు రాలేదు, నాకు దర్శనమియ్యలేదు, కనీసం నా మనస్సు నిలబడ్డం లేదు అని మంచం మీద ఉండి ప్రార్థన చేస్తే దాన్ని తపస్సు అందమ్మ. వేదం అంది, నేను అల్లా తద్ధి తపస్తద్ధి తప యద్వ్యాధితస్తప్యతే పరమగుంహైవ లోకం జయతి ఏవం వేద. ఇది వేదం చెప్పిన మాట. మంచం మీద పడ్డాడంటే అదృష్టవంతుడు. తద్ధి తపహ తద్ధి తపహ తద్ధి తపహ, అది తపస్సు, అది తపస్సు, అది తపస్సు. ఎందుకంటే వీడి కాలు చేయి తినగా ఉండే తపస్సు చేయడు, బయటికి వెళ్ళి పేకాడతాడు. తపస్సు చేయి, జపం చేయి, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంది కదా. చేతులు కాళ్ళు గురించి ఆలోచిస్తావేటి ఇక్కడ?
యద్వ్యాధితస్తప్యతి, వ్యాధితో తప్పించే బదులు తపస్సు చేయొచ్చు కదా. అప్పుడు పరమగం హైవలోకం జయతి ఏవం వేద, ఈ విషయాన్ని తెలిసిన వాడికి పరమలోకాలన్నీ స్వాగతం చెబుతాయన్నాడు, స్వాధీనం అవుతాయన్నాడు. ఇప్పుడు వ్యాధి వస్తే మనం ఎందుకు భయపడాలండి? కావాలని కోరుకోమమ్మా, కోరుకోవద్దు. ఏది వచ్చింది అనుభవించాలంతే. జీవితం అంటే అంతే, ఏది కోరుకోవద్దు. సుఖాన్ని కూడా వచ్చింది అనుభవించు, వచ్చింది అనుభవించి అంతే. మొన్న నాకు గౌతమి రైలు మిస్ అయింది, ఏదో ఊరు ఎడుతుంటే. గౌతమి ఎక్కాలి, కాకినాడ వెళ్ళాను నేను. రైలు ఏమిటో నేను అక్కడ లోపల కూర్చొని ఆ స్టేషన్ మాస్టర్ గారు ఎక్కువ గౌరవం చేసి అతి గౌరవాలు ఇబ్బంది పెట్టేస్తాయి. ఆ గౌరవాల్లో ఉన్నాడు ఆయనేమో, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని ఎవడో రాలేదు, రైలు వెళ్ళిపోయింది. మన్నాడు కాకినాడ వెళ్ళి తీరాలి, అక్కడ కార్యక్రమం ఉంది, అక్కడ మండపేటలో అక్కడ 3 రోజులు ప్రవచనాలు. అక్కడ ఎవడు చెప్తాడు ఇదంతా? మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు? మళ్ళీ పొద్దున్న విమానంలో వెళ్ళాలి, నానా గొడవ ఇదంతా. ఆయన ఏదో చేయండి, మీరే చేయండి, మీ వల్ల జరిగిందంటే అప్పటికప్పుడు ఏదో రైలు ఏదో విశాఖపట్నం వెళ్ళేది ఒకటి ఉంది, అది అక్కడ పంపించాడు. కానీ సీటు దొరకద్దో, పడుకుందుకు బెర్త్ ఉండాలి, సీటు ఉంటే అలాగా. కానీ వెళ్ళిపోయి అక్కడ నిలబడ్డాం, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ మన ప్రచారము పలుకుబడి అప్పుడు కనపడింది రా. నేను అక్కడ టీసీతో మాట్లాడుతుంటే ఆయన చాలా ఉన్నాయండి, అసలు ఏది చోటు లేదండి, ఎక్కడ ఏం చేయమంటారు మీరంటే నాకు గౌరవం, కానీ చోటు ఎక్కడదండి, ఎలా కూర్చుంటారు? అలాగని నిలబడి వెళ్తే పొద్దున్న ప్రవచనమే, అలాగే సాయంత్రం అక్కడ. ఈలోపు ఎవరో రైల్లోంచి 2 దిగారు, ఒక ఆడ మగ. మా దగ్గర ఒక టికెట్ అదనంగా ఉందని ఆయన ఎక్కించేయండి, మేము చూసుకుంటాం అన్నారు. ఇది భగవల్లీల, ఇది భగవల్లీల. నాకేమి సంబంధం లేదు. వాళ్ళు అక్కడికి ఆయన వద్దు, అబద్ధం ఆడుతుంది. లేదండి నిజంగా ఉందండి, మేము చెప్తున్నాం కదా అంటే టీసీ అలా కాదు, నువ్వు అంటే సరిపోయింది, దానికి పెనాల్టీ ఉంటుంది, అంత కట్టాలి ఇంత కట్టాలి. ఇగో మీరు ఆయన ఏం అడగండి, ఆయన వల్ల లోకం బాగుపడుతోంది, ఆ పెనాల్టీ నేను కడతాను అన్నాడు ఆయన. హీఈజ్ ఏ ముస్లిం, నేను గర్వంతో చెబుతున్నాను, నేను హీఈజ్ ఏ ముస్లిం. నేను గర్వించాను, నేను ఆ గడ్డను చూశాను, నేను ముస్లిమనండి, మీ మాటలనే వింటున్నాను నేను. వాళ్ళకి కావలసింది జీవితం. మా ముస్లిం అయినా, క్రైస్తవులైనా, హిందువులైనా, నాస్తికులైనా జీవితం ఒక్కటే కదా. దేవుడు మాట వేరు కావచ్చు, కానీ నేను అందుకే తరచూ జీవితం గురించి మాట్లాడతాను. మన జీవితాలు బాగుండాలి. దైవభక్తి ఉంటే ఏమిటి జీవితం బాగుండనప్పుడు? ఇందులో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అది మనం ఏది కోరుకోము. రైలు తప్పాలని నేను కోరుకోలేదు, కానీ జరిగింది, దేవుడి మీద వదిలేసాం. నేను ఇంక నిర్ణయించుకున్న పోన్లే పొద్దున్న వందే భారత్ కడదాం, ఆ స్టేషన్లోనే పడుకుందాం, ఏదో చేద్దాం. ఇది చేయాలిగా, మొత్తం మీద మంది ఖర్చు అని కార్యకర్తలకు పెట్టాం ఆ భారం. ఆ పెనాల్టీ అంతా నేనే భరిస్తా, నేనే పెడతాను. ఎందుకంటే వాళ్ళు తీసేసారు టికెట్, మళ్ళీ ఎక్కడ తీస్తారు? అసలు ఆయనకు ఫోన్ చేసి చెప్పలేదు. చెప్తే ఆయన ఏ రకం అంటే ఏదో విమానం టికెట్ కొనేస్తాడు అప్పటికప్పుడు. ఇదంతా హడావుడు చేస్తాడని నేను చెప్పలా. ఫోన్ చేస్తే కూడా రైలు ఎక్కాను, పొద్దున్న వస్తున్నా, మీరు కంగారు పడకండి. ఆయన కంగారు పడకుండా ప్రశాంతంగా పడుకోవాలి. నాకు దొరికింది, ఆయన ఎవరో వచ్చారు, ఎక్కాడు. పైగా అక్కడికి ఎక్కిన తర్వాత పోయి ఇంక లోయర్ బెర్త్ ఎందుకు, ఏదో బెర్త్ దొరికితే చాలు కదా. ఆడవాళ్ళు సాధారణంగా ఆవిడ అతని భార్య వాళ్ళు లోయర్ బెర్త్ అడుగుతారు. ఆయన వచ్చి మీరు పొద్దున్న ఆయాస పడకూడదు, నా శ్రమ పడకూడదు, మీరు ఇక్కడ పడుకోండి, నేను ఆ పైన పడుకుంటా అని చెప్పింది. సాధారణంగా లేడీస్ వస్తే లోయర్ బెర్త్ మనం ఇస్తాం. ఆవిడ ఇచ్చింది నాకు, అతని భార్య చెల్లెలో నాకు తెలియదు అవన్నీ, ఆవిడ వచ్చి ఇచ్చింది అక్కడ. పైగా నేను పడుకుని ఉండగా నన్ను ఇబ్బంది పెట్టద్దని ఆ టీసీని పిలిచి 1600 1800 పెనాల్టీ పడితే ఇంకా ఆయన మిత్రులు మొత్తం 5-6 ఉన్నారు. వాళ్ళు అందులో ఎవరు కట్టారో నాకు తెలియదు. హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరూ ఉన్నారు, నాకు తెలియదు. వాళ్ళలో ఒక ఆయన కట్టేశాడు. కట్టి నేను పడుకుని ఉండగా రాజమండ్రిలో దిగుతాను, ఆయన తాడేపల్లిగూడలో దిగుతూ ఆ కట్టిన చీటీ నా తలగడా కింద పెట్టి వెళ్ళాడు. ఎందుకంటే రాజమండ్రి స్టేషన్లో టికెట్ అడుగుతారు, ఈయన దగ్గర ఉండాలి కదా. ఇంత భక్తి, ఇంత అభిమానం ఉందంటే మా అమ్మ దయ, మా అమ్మ దయ, మా అమ్మ దయ. అప్పుడు అనుకున్నా, ఒరే మనకి ఇంత పలుకుబడి ఉందా అనుకున్నాను, ఇంత ప్రేమ ఉందా, ఈ జనప్రేమను ఎలా తట్టుకోవాలని అనుకున్నాను. మన కోసం ఇంత వాళ్ళు బెర్తులు త్యాగం చేస్తారు, డబ్బులు త్యాగం చేస్తారు. నా నిద్రపోయి పాడవుతుందని తల దగ్గర పెట్టి పక్కాయనకి చెప్పాడు, ఈయన మీరు రాజమండ్రిలో దిగుతారు కదా ఆయనకి చెప్పండి, అక్కడ పెట్టాను, లేపకండి ఆయన పొద్దున్న కంఠం అది దెబ్బతింటుంది, అలా ఉన్నాయి, లోకాన్ని కాపాడుతున్నాడు అని చెప్తే నా ఒళ్ళు నేను గిల్లుకుని ఆనందించానమ్మా. ప్రతి చెడువు ధన్యమైంది. మనం సమాజం కోసం నిష్కల్మషంగా పనిచేస్తే ఆ వెనకాల ఏం చేయాలో ఆయన చూసుకుంటాడు ఇక్కడ. అదే కదా ఆయన చెప్పిన మాట నిజమే. నువ్వు 10 మందిలో ఎవడైనా నా గురించి చెప్తే నేను నా గురించి వాడి గురించి దేవలోకంలో చెప్తా. ఆ ట్రైన్లో ముస్లింకి చెప్పింది ఆయనే. వెళ్ళరా అబ్బాయి, మా వాడు అక్కడ ఉన్నాడు. ముస్లిం లేదు, హిందువు లేదు, అందరూ వచ్చారు. మా ఊరు వాళ్ళు అందరూ 4-5 వచ్చారు. ఇక మాట ఎక్కడంటే మాట, మేము మానేస్తాం ప్రయాణం, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళడం ముఖ్యం. మన సదుద్దేశంతో మనం చేస్తే, డబ్బు తీసుకుని చేసినా పర్వాలేదు, శ్రమపడిన దానికి తీసుకుంటాం, తప్పే ఉందండి. కష్టపడుతున్నామా లేదా, ఒళ్ళు వంచి కష్టపడాల్సిందే. ముక్తసరిగా ముగించే ప్రశ్న లేదు. ఈ వ్యాఖ్యానాలన్నీ మీ హృదయాల్లోకి దూసుకుని వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నిలబడే ధైర్యాన్ని ఇవ్వాలి మీకు. నా కోరికే అది.
అందుకోసం కష్టపడతాం అంతే. ఆ చిత్తశుద్ధితో చేస్తే అది పనిచేస్తుంది ఖచ్చితంగా. అందుకని ఎంత సైన్యంతో వచ్చినా ఈయన ఏం మిగలలేదు ఇక్కడ. ఆవిడ విరగపడుతోంది అక్కడ. అందులో అంటోంది, వచ్చేసాడు ఉద్విగ్నం వయ్యడి మానసంబు, మనసులో ఆందోళన కలుగుతోంది. ఆందోళన మానేసి వ్యాధి వచ్చిన వాడు ప్రార్థన చేసినట్టే భగవంతుడిని ప్రార్థిస్తోంది. అందుకే అది ఫలించింది. వినెనో వృత్తాంతమును, అసలు ఇంతకీ విన్నాడా? ఏ కాఫీ తాగుతూనో కూర్చున్నాడా? పైగా వెన్న ఇష్టం కదా, వెన్న తింటూ కూర్చున్నాడా? ఎలాగే ఉంటారులేయా లేడీస్ అన్నాడేమో, ఏం తెలియదయ్యా ఆ విషయం. ఆయన వస్తే కానీ తెలియదయ్యే. పైగా ముందే సందేశం పంపితే లోకు కట్టేస్తారు మనుషులు. ఏమనుకున్నాడో, ఇలా నాకు పంపిందంటే ఇంతకుముందు ఎంతమందికి పంపింది అంటాడేమో, ఎవరికి తెలిసింది? అనవసరంగా అంటారండి, దానికే ఉంది అని ఆవిడ మనస్సు పరిపరి విధాల బాధపడుతోంది. విచ్చి ఏసెను, ఇదేమిటిది, ఏమైపోతుంది పరిస్థితి అని భగ్నం వయసనునో విరించి కృతమే భంగిన్ ప్రవర్తించునో బ్రాహ్మణుండు అగ్నిద్యోతనుడు ఎటి కిందడసే. అగ్నిద్యోతనుడు కదా, ఆయనకి దారి ఒకరు చూపించక్కలా టార్చర్ ఏటి వేసి ఆయన పేరే అగ్నిద్యోతనుడు. అందుకని దారి కనపడదనడానికి లేదు. తండ్రి లాంటి వాడు, వేరే ఉద్దేశాలు ఉండవు కదా, తప్పకుండా వస్తాడు కదా. రాడేమిటి అని బాధపడి ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఒక మాట చెబుతాం. దాన్ని చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. గనుడా భూసురుడేగెనో నడుమము అర్ఘశ్రాంతుడై చిక్కెనో. ఆపద వచ్చినప్పుడు మన మనస్సు ఎన్ని విధాలుగా ఆలోచిస్తుందో చెబుతున్నాడు ఇక్కడ. గనుడా భూసురుడేగెనో నడుమము అర్ఘశ్రాంతుడై చిక్కెనో. విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో. ఈశ్వరుణ్ణి అనుకూలింపదలంచునో తలపడో. ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆవిడ మన సామరస్యం చూడండి. భాగవత గ్రంథాల్లో ఎవరిని కాపాడమని కోరుతోందంటే శివుణ్ణి, పార్వతీదేవిని. ఈశ్వరుణ్ణి అనుకూలింపదలంచునో దళపడో. ఈశ్వరుడు నాకు అనుకూలంగా ఉన్నాడో లేదో, గురుడు 6లోనూ శుక్రుడు 3లోనూ ఉన్నాడేమో కొంపదీసి. అలా ఉంటే కృష్ణుడు ఇంట్లోనే ఉంటాడు, రాడు. అందుకని గ్రహస్థితి నాకు అనుకూలంగా ఉందా లేదా. ఒక్కటే రండి, గ్రహస్థితికి భయపడకుండా దయచేసి. మనిషి జీవితం ఎప్పుడూ 3 స్థితుల మీద ఆధారపడుతుంది. 1 మన మనస్థితి, 2 చుట్టూ పరిస్థితి, 3 పైన గ్రహస్థితి. 3 ఉంటాయండి. కానీ మన మనస్థితి 60%, చుట్టూ పరిస్థితులు 30%, పైన గ్రహస్థితి 10%, 10%. దానికి కంగారు పడకండి, దానికి ప్రాధాన్యం ఇవ్వకండి. ముందు మన మనస్సును సరి చేసుకోవాలి. కంగారు పడకుండా, దుర్మార్గపు ఆలోచనలు లేకుండా, దురాశలు లేకుండా మన మనస్సు, అది మన చేతిలో ఉంది. 60% జీవితం నీ చేతిలో ఉంది. నీ మనస్సు సరి చేసుకుంటే బాగుంటుంది. మన మనస్సు మనం మార్చుకోండి. లోకమంతా మారాలని చూసి పైగా ఎదవ కామెంటరీ ఏంటంటే, మనం ఒక్కళ్ళం మారితే అయింది ఏమిటి అంటే, హైదరాబాదులో ఉండే 1 కోటి మంది మారినట్టు నీకు జీహెచ్ఎంసీ నుంచి సర్టిఫికేట్ పట్టుకురావాలా? అప్పుడు మారతావా? మన దారిని మనం మంచివాళ్ళుగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చట్టం చేయాలండి. మనం తాగుడు మానేయాలంటే ఆయన చట్టం చేయాలి. మనం మానేలేమా? మనం దురాశ లేకుండా ఉంటే వాడు రాజకీయ నాయకులు ఎందుకంటే అనుకోవడం, మనం మారచ్చు కదా. నువ్వు తాకుండా ఉండి ఎవడొద్దన్నాడు? ప్రభుత్వం వారు నియంత్రించాలి. నువ్వెందుకు నువ్వు నియంత్రించుకోలేవు కానీ ప్రభుత్వం నియంత్రిస్తుంది. ఎంత గొప్ప మాటో. నిన్ను ఒక్కడే నువ్వు నియంత్రించుకోలేవు, ప్రభుత్వం నియంత్రిస్తుంది. వాళ్ళకేం పని? బోడు డబ్బులు వస్తున్నాయి దీని మీద. మన బతుకుని మనమే చూసుకోవాలండి. అది మన మనస్థితి. రెండోది చుట్టూ పరిస్థితి, అది కూడా కాస్త బాగుంటే మిగిలింది మారుతుంది. మూడోది గ్రహస్థితి, అది కేవలం 10%. అది ఎంత ఇబ్బంది పడుతుందంటే, సూర్యేందు భౌమ బుధ వక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చరమావధి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. నవగ్రహాలు చెప్పాడు అందులో. సూర్యుడు, ఇంద్రుడు, భౌముడు, వాడు వీడు ఎవడైనా సరే నీ వాకిలి ముందు నుంచుని నీ దర్శనం కోసం ఎడుతున్నారయ్యా. వాళ్ళేమిటి నన్ను చేసేది ఇక్కడ పో అని చెప్పాడు. భగవంతుడు నమ్ముకుంటే అందరూ బానిసలు అవుతారు. తాటంక యుగళీభూత తపనోడుపమండల. ఈ చెవికమ్మ సూర్యమండలం అమ్మవారికి, ఈ చెవికమ్మ చంద్రమండలం. నవగ్రహాల్లో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరు కదండి. ఒక డే వాచ్మెన్, ఒక నైట్ వాచ్మెన్, వీళ్ళే కదా ప్రధానం. వీళ్ళిద్దరూ ఆవిడ చెవికమ్మలు. ఓసారి రవి మహర్దశ మా వాడికి తోలు తీస్తా అంటే వచ్చేస్తుంది, మనకి అనుకూలంగా ఉంటుంది. అన్ని మహర్దశలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళని చెవికమ్మలుగా ధరించిన లలితాదేవిని ఆరాధిస్తున్నాం. మనం ఎందుకు భయపడాలి? భగవదారాధన చేసేవాడు భక్తుడైన వాడు భయపడడు. భక్తుడు భయపడుతున్నాడంటే వాడు భక్తిలో లోపం ఉంది ఖచ్చితంగా, భగవంతుడిలో లోపం ఉండదు.
అందుకని ఆవిడ ధైర్యంగా ఉన్నా భయపడుతోంది, అదే భావన వ్యక్తం చేస్తోంది. గరుడా భూసురుడు ఏకెనో నడుమ మార్గశ్రంతుడై చిక్కెనో. వెళ్ళాడో లేదో పెద్ద ఆయన కదా, మధ్యలో ఏమన్నా దాహం వేసి ఆగిపోయాడేమో అలసిపోయి. విని కృష్ణుండిది తప్పుగా తలచెనో. వింటారు కానీ అంతేనా, మొగాడే కదా. ఆడాళ్ళు ఇలా సందేశం పంపుతారా, ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున మా అమ్మాయి కూడా ఇలాగే చేస్తుందేమో అంటాడు ఒకడైతే. అంత బాగా వెళ్ళిపోతాడు లోతుకి. ఇంకా ప్రేమను నమ్మాలి కదా, లోకువైపోతామేమో. విచ్చీసను ఏమో వచ్చేసాడేమో, అది కూడా ధైర్యం మనకి మనమే చెప్పుకోవడం. అందుకే యతి స్థానంలో పెట్టాడు ఆయన. విని కృష్ణుండిది తప్పుగా దలచెనో విచ్చేసెనో. వచ్చి ఉంటాడు నా అనుమానంగా. ఈ పాటికి ఇంటికి రావాలి కదా, ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా హైదరాబాదులో. మనకి మనమే ధైర్యంగా చెప్పుకోవాలి. ఇలాగ ఈశ్వరుణ్ణి అనుకూలింపదలంచునో దళపుడో. ఏమో పరమేశ్వరుడు నాకు అనుకూలంగా ఉన్నాడో లేదో అని అమ్మవారిని నమ్ముకుంది కదా. ఆర్యామహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో. ఆర్యాంబిక అయినటువంటి అమ్మవారు నన్ను రక్షించాలని అనుకుంటుందో లేదో, ఆవిడ సంకల్పంలో నేను ఉన్నానో లేదో, నా బతుకు మీదకి నన్ను వదిలేసిందేమో అని చేసే ఈ తీవ్ర ప్రార్థన తపన ఉందే, అది శివపార్వతుల్ని, లక్ష్మీనారాయణుల్ని, సమస్త దేవతల్ని చేరుతుందమ్మా. అందరూ ధైర్యంగా ఉండండి, అందరూ ధైర్యంగా ఉండండి. మళ్ళీ మనం రేపు 6 గంటలకు కలుద్దాం. అంతవరకు ఇంత ధైర్యాన్ని మనకిచ్చిన తెలుగులో మనం మాట్లాడతాం. రెండు గంటల 15 నిమిషాలు చక్కగా ఓపికగా మనం ఈ కార్యక్రమం, ప్రవచన కార్యక్రమం విన్నాము. ఇప్పుడు నిర్వాహకుల చేత గురువు గారికి చిన్న సన్మానము. ఇప్పుడు మా ఆనంద గ్రూప్ సంస్థల అధినేత శ్రీ బ్రహ్మానందం గారి దంపతుల చేత గురువు గారికి చిరు సత్కారము. మీ కర్తాళ ధ్వనులతో వారిని గౌరవంగా సాగనంపి మళ్ళీ రేపు సాయంత్రం ఇక్కడ కలుసుకుందాం. ఆనంద గ్రూప్ సంస్థల అధినేత శ్రీ అయ్యల్ సోమయ్య బ్రహ్మానందం దంపతులకి అయితే శ్రీ గరికపాటి నరసింహారావు గారికి చిరు సత్కారము. ఈ ప్రవచనంలో భాగంగా రుక్మిణీ కళ్యాణము కొనసాగింపు రేపు సాయంత్రము 6 గంటలకు ఇదే ప్రాంగణంలో జరుగుతుంది. జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. గత 5 సంవత్సరాలుగా మా ఆనంద గ్రూపులకు సహకారం అందిస్తున్న శ్రీ వడ్లమాడ రవిచంద్ర గారి గురించి ఒక నిమిషం చెప్పి ఆయనకి చిరు సత్కారం చేయదలుచుకున్నాము. ఆయన బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి విఆర్ఎస్ తీసుకుని యాస్ట్రాలజీ మీద కూడా పిహెచ్డీ చేసి గత 5 సంవత్సరాల నుంచి మాకు మా మెట్రిమోని మా గ్రూప్స్ అన్నింటికి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఈ విధంగా మాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. సో అంచేత ఒకసారి ఆయనకి చిరు సత్కారం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఒకసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను.